హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేనైతే తోటకాడికి వచ్చిన. తోటకాడ చెట్లకి నీళ్ళు కట్టాలని వచ్చినాను అనమాట. ఇక్కడ పైపులు వేస్తున్నావా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, మోటార్ వదిలేదానికి ముందు. ఇక్కడ పైపులు అయితే వేస్తున్నాము. ఇక్కడ నుండి డెలివరీ కాడ నుండి అయితే పైపు వచ్చింది. అక్కడ నుండి ఒక 2 పైపులు తక్కువ పడుతూ ఉంది. ఆ తక్కువ పైపులు ఎక్కడ పెట్టున్నారో మా వాళ్ళు అయితే మనం ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉండిపోదాం. పైపులు అయితే బాగానే వేస్తున్నారు. ఇదంతా పైపులు డెలివరీ కాడికి వెళ్తుందన్నమాట. ఇక్కడ మామిడి చెట్లు చీకటిగా ఉంది, ఇక్కడ అడ్డుగా సరిగ్గా తెలియదు. ఇక్కడ దీనైతే బిగించాలి, మనం ఒకసారి బిగిస్తాం. నీళ్ళు పోతా ఉందా ఎవరికైనా ఏం తెలియదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. నీళ్ళైతే వేరే వాళ్ళకి వెళ్తా ఉంది, అక్కడైతే ఎవరు లేరు. మనం నేరుగా మోటార్ కాడికి అయితే వెళ్ళి మోటార్ ఆఫ్ చేసి, అక్కడ ఒక పైప్ ఉంది, ఆ పైప్ని ఎత్తుకుపోయి మనం అక్కడ పైప్ లేదు కదా, ఆ పైప్ కాడ అయితే జాయింట్ చేసుకొని ఆ తర్వాత అయితే మోటార్ అయితే వదిలేస్తాం. పాము అయితే ఒకటి వచ్చింది, టైం ల్యాప్స్లో చూడండి. పాము అయితే వచ్చింది, అది చెత్తలో సర్రాని వెళ్ళిపోతూ ఉంది, సరిగా కనబడదు. కాబట్టి ఈ మామిడి చెత్తలలో దండిగా ఉంటాయి ఆ విధంగానే. సరే, మనం ఇది మోటార్ అన్నమాట. ఇక్కడ నుండి వదులుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. అంత దూరం చూసినారు కదా, అంత దూరం అయితే వెళ్ళాలి. ఇది స్టార్టరు. మనం పుల్ల ఎత్తుకొని ఒకసారి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసేసినాం. ఇది మోటార్ అన్నమాట. ఎంత దూరం ఉంది చూడండి. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ పై డెలివరీ కాడికి వెళ్ళాలా. పై డెలివరీ కాడి నుండి చెట్లకంతా కట్టున్నారు. అదే మోటార్ కాడికి వస్తే పెద్ద ఇబ్బంది. వాళ్ళు వేసుంటారు, వీళ్ళు వేసుంటారు, ఆ పైపులు వేరే తారుమారుగా ఉంటాయి. ఇవన్నీ ఇప్పి శుద్ధం చేసుకొని వెళ్ళాలా. ఇదనమాట. అక్కడ ఇప్పాలి, మళ్ళీ ఇక్కడ ఇప్పాలా. చూద్దాం, ఇప్పుకుందాం ఒకసారి. ఇప్పేసి చూపించలేను, సెల్ అయితే నా చేతిలో ఉంది. పైప్ అయితే తీసుకొని పోతున్నాను. చూడండి, ఎంత పైప్ అన్నమాట, తీయాలన్నమాట. ఏం చేసేది, దీన్ని బూడ్చుకోవాలి. ఈసారి బూట్ చేయాలి పైపులన్నీ. పెట్టేసుకున్నా, జాయింట్ చేసుకుందాం. అన్నీ రబ్బర్లు వేసి కట్టుకోవాలి. ఇలాంటి రబ్బర్లు వేసి డ్యామేజ్ ఉన్న దగ్గర అంతా కట్టేసుకోవాలి. కట్టేసుకొని మోటార్ వదలాలి, లేదంటే నీళ్ళంతా కింద అయితే వెళ్తాయి. అందుకని ఒక రబ్బర్ అయితే తీసుకొస్తాండా. ఇక్కడ డ్యామేజ్ ఉండదు చూడండి. ఇది క్లాంప్ అయితే ఇరిగిపోయింది. ఈ క్లాంప్ అనేది ఇరిగిపోయింది అన్నమాట. కాబట్టి ఇక్కడ కట్టాలి. కట్టేసిన తర్వాత కట్టేసినాను. ఈసారి పోయి మోటార్ అయితే వదలాలి. అక్కడే మనం వచ్చినాము కదా, మీకు చూపించినాను. అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ వదలాలి.
మోటార్ కాడికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఆన్ చేస్తాం మోటార్ని. మోటార్ ఆన్ చేసినాము అంతే. ఇటు మూసేసి మోటార్ అయితే పోతా ఉంది. ఎయిర్ పైపులో నీళ్ళు అయితే పైన పడింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మనం. చాలా కష్టం అప్ప. మోటార్ నీళ్ళు కట్టాలని తోటకాడికి వస్తే మోటారు ఒక దగ్గర ఉంది, మనకి నీళ్ళు బారేది దూరంలో ఉంది. బండి ఆడ ఎండ ఆడ పెట్టను మాది కదా. ఏంది ఎండ కాగిపోతా ఉంటే అట్నే. ఇక్కడికి వచ్చినాము. ఇది మెయిన్ డెలివరీ. నీళ్ళైతే పోతా ఉంది. మళ్ళీ మన కాడికి అయితే వెళ్ళాలి. డెలివరీ కూడా మన పలాస పండ్లు అయితే ఉన్నాయి. చెట్టు ఒకటి పెట్టున్నారు వీళ్ళు. పలాస పండు చెట్లు దండిగా ఉన్నాయి, కోసేసినారనమాట. ఇదైతే 2 ఉన్నాయి, ఇంకా పైన అయితే ఏం లేదు. మొత్తం 1 2 ఒకటి 3 7 మొత్తం కలిపి ఒకటనమాట. మొత్తం కలిపి 1 2గా తయారైనది చూడది. చూసేదానికి 2 లాగా ఉంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా పోవాలా. ఎన్నిసార్లు తిరగాలి చూడు. మా తోటకాడికి వచ్చి నీళ్ళు కట్టాలంటే ఎన్నిసార్లు తిరగాలి చూడండి. నీళ్ళైతే వదిలినాం. ఇక్కడ ఏడా లీక్ అవ్వలేదు. ఈ పైపుని అమ్మటించే పోవాలి. పోతే ఎక్కడ ఏమి అనేది మనకి తెలుస్తుంది. ఎక్కడ ఏం కాలేదు. ఇక్కడైతే కొంచెం పోతా ఉంది. అది పోనీలే, దాని గురించి మనం పట్టించుకోకూడదు. ఇక్కడ కొద్దిగా లీక్ అవుతుంది. అవన్నీ కప్లింగ్లు పోయినాయి కాబట్టి పోతా ఉంటుంది. దాని గురించి మనం చూసుకోకూడదు. నీళ్ళైతే పోతా ఉంది. ఇది ఫ్రెండ్స్, చూసినారు కదా. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఎంత దూరం మోటార్ కాడికి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు తిరగాల అంటే అన్నిసార్లు తిరగాల నీళ్ళు వదులుకోవాలంటే. ఇక్కడ మడవ అయితే వేస్తున్నారు. ఇట్లా వెళ్ళాలి మన పైకి. మనం మడవ వేసిన తర్వాత ఒకసారి నీళ్ళు అయితే చూపిస్తాను. పార అయితే ఇక్కడ పెట్టున్నాను. నేను ఇక్కడే పెడతా. ఒక తోటలోనే అన్న ఒక దగ్గర మరుగులో పెట్టేసి వెళ్ళిపోతాం అనమాట. పార చూడాలి, ఉండాలి అనేది తెలుస్తుంది. పార అయితే ఉంది. పార అయితే ఎత్తుకున్నా. ఈ పైప్ కాడ సిల్లునింది. ఆ ప్లాస్టిక్ ట్యూబ్ని అయితే తగిలించినాను. ఇక్కడ నుండి మనం ఇదంతా క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. చెత్త అదంతా ఉంటుంది కదా, కాలువలో అడ్డం అనమాట. చెత్త ఉంటే నీళ్ళు స్పీడ్గా అయితే పోదు.
ఇక్కడ మడవ అయితే కట్టినాను. చూడు చెత్త అనుసుకునింది, నీళ్ళు ఉబ్బుకుని వేసింది అనమాట. పోతుందో చూడు చెత్త. ఇలా ఉబ్బుకుంటుంది చెత్త అడ్డం, దారికి అడ్డంగా. వీడియో అయితే కట్ చేసి మనం ఆ విధంగా ఉబ్బుకునిందంతా ఒకసారి క్లీన్ చేసుకుందాం. 10 గంటలకు వేస్తే ఇప్పుడు 12 అవుతా ఉంది, 11:50 అనమాట. ఇప్పటికి ఈ లాస్ట్ సెట్కి వచ్చింది. మోటారు డెలివరీ అక్కడ ఉంది, నడి తోటలో ఉంది అనమాట. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్కి 12 అయింది. అంటే నీళ్ళు ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి సన్నంగా అయితే వస్తుంది అనమాట. సన్న కాలువ చూడండి, సన్నంగా అయితే వస్తుంది. ఇక్కడ నుండి ఆ టెంకాయ చెట్టుకి వేసినాను. టెంకాయ చెట్టుకి వేసి ఉండ, ఇదే ఫస్ట్. అది చెట్టు చిన్నది, చాలా రోజులైంది, కానీ ఇంకా పెద్ద చిన్నదిగానే ఉంది, పెద్దదైతే అవ్వలేదు. అందుకని దానికైతే వేసిన. ఇది ఫ్రెండ్స్ మా పని, మా తోటకి నీళ్ళు కట్టే విధానం. అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కొద్దిగా వస్తుంది నీళ్ళు సన్నంగా. ఇంకా కట్టుకుంటూ పోతూ ఉంటే దగ్గరికి డెలివరీకి దగ్గరికి పోయేటప్పటికి బాగా ఫుల్గా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్టు నాకు ఎంత అవసరం. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేనైతే మీకు అందించగలను.